గాయ్స్ ఈరోజైతే నాకు టెస్ట్ ఉంది. అది పవిత్ర దగ్గర చెప్తే, ఆ పిల్ల నాకు కూడా ఉంది అని చెప్పింది. ఇంకా నీకొచ్చా అని అడిగితే, లేదు కాపీ కొట్టి రాస్తున్నా అని చెప్తాంది. నాది ఫోన్ కేస్ అయితే ఆర్డర్ చేసుకున్నా అదొచ్చింది. పవిత్ర ఏమో అన్బాక్సింగ్ చేస్తాంది. ఎందుకంటే శ్రీ దగ్గర చేపిచ్చినాను. ఆ పిల్ల దగ్గర చేపియలేదని చెప్పి బాధపడతా అనింది. ఇంకా ఆ పిల్లకే ఇచ్చేసిన. ఇంకా యాజ్ కాలేజ్‌కెళ్ళిపోయా. కాలేజ్‌కెళ్ళి టెస్ట్ రాసేసాం. ఇంకా నెక్స్ట్ ఏమో ఐటీ వర్క్‌షాపు ఎగ్జామ్ ఉంది కాబట్టి మాకు లేదు అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి నేను, జాహ్నవి కలిసి 'డూడ్' మూవీ చూస్తా ఉన్నామనమాట. అంతలోకి మెడికల్ సీనియర్స్ వచ్చి ఇట్లా ఈవెంట్ ఏదో ఉంది అని చెప్పి ఇన్వైట్ చేశారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా 'డూడ్' మూవీ చూస్తా ఉన్నాను. ఈ మూవీ చూసినంత సేపు హీరోకొచ్చిన కష్టాలు ఎవ్వరికీ వచ్చిండవు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సినిమా చూసేది కూడా ఆపేద్దామన్నంత కోపమొచ్చింది. ఎందుకంటే అన్ని కష్టాలే వాడికి పాపము. ఎంత బాధేసిందంటే నాకు ఏడుపొచ్చింది సినిమా అంతా. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయడానికని చెప్పి శ్రీత దగ్గరికెళ్ళిపోయా. ఇంకా ఇద్దరు కలిసి తినేసి మా క్లబ్ యాక్టివిటీస్ ఉన్నింది కాబట్టి ఇద్దరు వెళ్ళిపోయాం. ఇంకా క్లబ్‌కెళ్ళి అక్కడ యాక్టివిటీస్ అన్నీ చేసాం. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో, క్యాంటీన్‌కెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసినామనమాట. ఇంకెళ్ళేటప్పుడు పవిత్ర పాపం హ్యాపీగా ఉంది. రేపు సండే లీవ్ అని చెప్పి. నేను మండే మిడ్ ఉందని చెప్పి గుర్తు చేసినా. బిడ్డ మొహం మాడిపోయింది. ఇంటికెళ్ళంగానే మా మమ్మీకి, మా డ్యాడీకి యానివర్సరీ గిఫ్ట్ అయితే ఇచ్చేసా. మా డ్యాడీ అయితే ఫుల్ హ్యాపీ. ఇంక మా డ్యాడీ మా మమ్మీకి ప్రపోజ్ చేస్తున్నారనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే. బాయ్.